Daily. Taste the Daily. మూసీ నది వరదతో చాదర్ఘాట్ వద్ద ఇళ్లన్నీ నీట మునిగాయి. లో లెవెల్ బ్రిడ్జిని ఆనుకుని ఉన్న నివాసాలను మూసీ నీరు ముంచెత్తింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రంతా జాగారం చేశారు. ప్రస్తుతం నీటిలో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు డిఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది. మరోవైపు పూర్తిగా ఇళ్లను నీరు ముంచేయడంతో డాబాలపైకెక్కి ప్రాణాలను రక్షించుకున్నారు. వారి డ్రోన్స్ ద్వారా మంచినీటిని, ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. कमिश्नर साहब विनय వరద ముంపు ప్రాంతాల్లో మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా బిన్ అబ్దుల్లా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. హైడ్రా గతంలో మార్క్ చేసిన ఇళ్లను పరిశీలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, అదే ఫ్లోటింగ్ కొనసాగుతోంది. ఇంకా నగర ప్రజలు అదే నీటిలో చిక్కుకొని ఉన్నారు. 24 గంటలకు దగ్గరకు వస్తా ఉంది. ఇప్పటి వరకు ఆ వరద ప్రవాహం తగ్గకపోవడము, అదే నీటిలో సెల్లార్లంతా మునిగిపోయి ఉండడము, కుటుంబాలంతా రోడ్డు మీదకి వచ్చి బిక్కుబిక్కున ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని, ఇంకా హైదరాబాద్ లో వరద ప్రవాహంలో హైదరాబాద్ అనే డైలాగ్ కి ఎగ్జాక్ట్ గా నిన్న మొన్న కురిసినటువంటి వర్షంగా కనబడుతోంది. నిన్న నుంచి కురిసినటువంటి వర్షం కారణంగా మూసీకి ఆనుకొని ఉన్నటువంటి అన్ని కాలనీలు కూడా జలమయం అయిపోయాయి. ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులే ఇంకెవరైనా మిస్ అయ్యారా, వారి వాహనాలు ఎక్కడున్నాయి, అసలు మా వాళ్ళు కాంటాక్ట్ లోకి వస్తున్నారా లేదా, ఏంటి సిచ్యువేషన్ అంటూ కూడా ఇంకా భయానక పరిస్థితిలోనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తం ఇదే సిచ్యువేషన్ నెలకొంది. నిన్న 7 గంటల నుంచి మొదలుకొని ఇప్పుడు సుమారు 1 వస్తున్నా దాదాపు 20 గంటల పాటు నగర ప్రజలందరూ కూడా భయాన పరిస్థితిలో హైదరాబాద్ లో కాలాన్ని గడపాల్సి వస్తా ఉంది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి నీళ్లు వస్తాయి, ఏ టైంలో పవర్ కట్ అవుతుంది, మాకు ఫుడ్ లేక ఇంత అవస్థలు ఎదుర్కొంటా ఉన్నాము. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇటువైపుగా రాలేదంటూ మాత్రం స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతాయి. మనతో కొంతమంది ఈ కాలనీవాసులు, అంతకంటే ముందు మన పెట్రోల్ బంక్ ముషిరంబాగ్ ప్రాంగణాన్ని ఒక్కసారి చూద్దాము. ఇది ముషిరంబాగ్ వైపు నుంచి అంబర్పేట చేనేంబర్ వైపుగా వెళ్లేటువంటి రహదారి. ఆ రహదారి పూర్తిగా జలమయం అంతా నిండిపోయి ఉంది. పెట్రోల్ బంక్ అంతా పూర్తి స్థాయిలో నీలమట్టమై ఉంది. వాటర్ ఫ్లోట్ అంతా కూడా ఇండ్లలోకి వచ్చి పూర్తిగా సెల్లార్తో నిండిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇదే సిచ్యువేషన్ లో నిన్న నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వాసులు ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రస్తుతం కాలనీ వాసుల సమస్యలను కూడా తెలుసుకుందాము. నిన్న నుంచి కూడా వాళ్ళు తీవ్రంగా శ్రమించి ఈ వాటర్ తొందరగా క్లియర్ అవ్వాలి అంటూ మాత్రం ఎదురు చూస్తా ఉన్నారు. ముందుగా కాలనీ వాసులతో మాట్లాడి అనంతరం ఇక్కడికి బయలుదేరదాం. మీరు ఇక్కడ లోకల్ పర్సన్స్ ఏనా, ఎప్పుడైనా గతంలో ఈ రకమైనటువంటి ఫ్లోటింగ్ చూసారా? ఫ్లోటింగ్ ఇంత లేదండి, ఏదో లైట్ గా మొన్న వర్షాలకు మాత్రం వచ్చింది, వర్షాలకు మాత్రం కాస్త వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం మరీ ఘోరంగా ఉంది. ఫ్లడ్ మొత్తం వచ్చేసి గేట్స్ ఓపెన్ చేయడం గానీ, ఆ విపరీతం అయిపోవడం గానీ, మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ఇక్కడ నుంచి అంటే దిల్సు నగర్ నుంచి ముషిరంబాగ్ నుంచి అంబర్పేటకి వెళ్లే రోడ్డు మాత్రం ఫుల్లీగా వర్షాలతో నిండిపోయింది. ఇక్కడ స్థానికులకు పాపం వాళ్లకు ఎవరు హెల్ప్ చేసే పరిస్థితిలో కూడా లేదు. మీడియా ఒకటి వచ్చిపోతుంది కానీ వేరే వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా సహకారం చేయాలి కదా. ఆ సహకారాన్ని ఎవరు అందించట్లేదనే ప్రజల ఆకాంక్ష. కొంచెం మాకు కూడా హెల్ప్ చేస్తే మేము కూడా ఉంటాం కదా, బాగుంటాం కదా. నలుగురితో పాటు నారాయణ అన్నట్టు కొట్టుకొని పోతే మాత్రం పరిస్థితులు బాగుండవు కదా అనేసి మా అందరి ఆకాంక్ష. మొన్న కురిసిన వర్షానికి కూడా నగర ప్రజలు చాలా మంది అనుకోకుండా దాంట్లో పడిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. నగర ప్రజలు అవేర్నెస్ లేక, అలర్ట్ లేక ఈ వరద ప్రవాహంలో కొంతమంది ఈజీగా దాటుకొని వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అవునండి, ఎందుకంటే నాలాలు ఓపెన్ అవుతున్నాయో తెలియదు, ఏ ఓపెన్ అవుతున్నాయో తెలియదు. మనం రోడ్డు మీద ఉన్నాము అని అనుకుంటున్నాం కానీ మొత్తం నీళ్లలో ఉన్నామన్న నీళ్ల ప్రపంచం లాగా చుట్టుముట్టిపోయి ఉంది.
ఎందుకంటే వరదలు మనకు చాలా తక్కువనే వస్తాయి హైదరాబాద్కి, కానీ ఇటీవల మాత్రం చాలా ఎక్కువైపోయాయి. మూసీ నది పరివాహక ప్రాంతం మూసీ నది మాత్రం మొత్తం కొట్టుకొని పోవడం, దాని చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళు కానివ్వండి, వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకు కొంచెం అలర్ట్ చేసేసి వాళ్ళని తొందరగా పక్కకి వెళ్ళిపోమనేటట్టు చూసింటే బాగుండేది. ఎవరన్నా ఒకరు సలహా గాని సహాయం గాని వాళ్ళ కోరిక మేరకు కొంచెం, ఎందుకంటే రైస్ గాని ఫుడ్ గాని ఇప్పుడున్న పరిస్థితిలో అందరికీ కష్టంగానే ఉంది. ఎవరో ఒకరు మాత్రం ముందుకొచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము కూడా వర్షపాతం నమోదవుతుందనే హైడ్రాని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఈ ఫ్లోటింగ్ ప్రాంతాల్లో నివాసాలు ఉన్నాయో వాళ్ళని ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పబ్లిక్ ఎవరు ఒప్పుకోలేదు. కానీ ఇదే వాటర్లో ఉంటామే తప్ప మాకెక్కడ కూడా లైఫ్ వద్దు అన్నట్టుగా కనిపిస్తుంది ప్రజల్ని. ఒకటి, ఇప్పుడు మీరు ఇల్లు లేవు, ఇల్లు మేము కట్టుకోలేదు అని అంటే మీరు అందరు కట్టుకునే ఉన్నారు. ఆ మూసి ఒకసారి వచ్చి వరదలో కొట్టుకుపోయినప్పుడు ప్రజల జనాల ఆకాంక్ష మేరకు మేము కట్టుకున్నామనేసి అనుకుంటున్నారే గాని ప్రాణం పోయిన తర్వాత ఆ ఇల్లు దేనికి, ఎక్కడ ఉంటారు మీరు? ముందు ప్రాణాలతో ఉండడం నేర్చుకోండి. ఎందుకనంటే ప్రాణాలతో ఉంటే ఎక్కడైనా ఉండొచ్చు. హైడ్రా వచ్చింది, హైదరాబాద్ మొత్తం పరివార ప్రాంతాలు అనేసి తీసేసి మీరు పక్కకి వెళ్ళండి అమ్మా అంటే మళ్ళీ అదే అగైన్. ఎందుకంటే 103 ఇయర్స్ అయింది. ఒకసారి మూసి మునిగిపోయింది. మూసి వల్ల మొత్తం హైదరాబాద్ అంతా మునిగిపోయింది. అప్పుడు సార్ విశ్వేశ్వరయ్య ఆయన మొత్తం మన సిటీని కట్టడం జరిగింది. ఆ కట్టడం ఎలా జరిగిందంటే, ఎప్పుడైతే కేరళలో ఫ్లడ్స్ వచ్చి అంటే వాళ్ళు కెనాల్స్ కట్టుకొని కాలువల రూపకంగా పోయి సేమ్ అదే దీని ప్రకారం మన హైదరాబాద్ వాళ్ళు బిల్డ్ చేశారు. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడున్న లోకల్ మనం ప్రజలము ఆ నది అవసరం లేదు, పరివాహకం అవసరం లేదు, వాటర్ అవసరం లేదని దాంట్లో మొత్తం ఏంటంటే డ్రైనేజ్ వాటర్ ఒకటి అప్లై చేస్తున్నాము, లేదా మురికి కాలువలు దాంట్లోకే పోతున్నాయి. అందులో ఈ మూసి వచ్చినప్పుడు ఆ కెనాల్ ఎప్పుడైతే కొట్టుకొని వస్తుందో అప్పుడు అందరూ కొట్టుకొని పోతారు. దానికి మనం ఏం పరిష్కారం? మనంతలో మనం, గవర్నమెంటే కాదు, మనం కూడా ఏం చేయాలంటే మనం దీని ప్రకారం మనం కొంచెం పక్కకి వెళ్ళేసి మన ఇళ్ళను మనం కట్టుకోవడానికి ముందరికి రావాలి. అంతేగాని అంతా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ని అనడం కానీ మనది మనం నిందించుకోవడం కానీ అది వ్యర్థం అవుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఈ ఫ్లోటింగ్ బారి నుంచి బయటపడొచ్చు? ఇది ఎప్పటికైనా హైడ్రా గారికి సహకరించాల్సిందే ప్రజలు. ఎందుకంటే ఈ మూసీ పరివాహ ప్రాంతం ఎవరిది కాదు. 6,000 ఎకరాలు ఉండే మూసీ కింద 6,000 ఎకరాలు ఇప్పుడు ఏం కనుమరుగైపోయింది. మొత్తం చుట్టుపక్కల 4 రోజుల నుంచి మేము ఇదే ఫేస్ చేస్తున్నాం. ఒక్క పెట్రోల్ పంపు లేదు. 3 గంటల నుంచి తిరుగుతూ అన్ని చుట్టుపక్కల రోడ్లన్నీ బ్లాక్. 3 గంటల నుంచి పెట్రోల్ లేదు. హైడ్రాకి సహకరించకపోతారు, ఎవరేం చేయలేరు. ఇంకా ముందు పేరుకే హైదరాబాద్ సిటీ, వర్షం వస్తే మొత్తం జలమయం, మొత్తం వరదలు, చనిపోవడాలు, మునిగిపోవడాలు, కార్లు కొట్టుకోవడాలు, ఇల్లు కొట్టుకో. సహకరించకపోతే ఎవరే పబ్లిక్ మాత్రం ఏం చేయలేదు. ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఏం చేయలేదు. ఎవరు చూడు కబ్జా, ఎవరి సొంతం వాడిది, ఎవరి రాజ్యం వాడిది అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? మిగతా వాళ్ళు ఏమన్నా కానీ నేను ముందుకు పోతే అయిపోయిందని చెప్పేసి ఉంటే ఈ రకమైన పరిస్థితిని ఎవ్వరు ఏం చేయలేరు. ఎంత పెద్ద గవర్నమెంట్ ఇచ్చినా ఎవరు ఇచ్చినా ఏమీ చేయలేరండి. ఈ పరిస్థితి ఉంది. కొంచెం వర్షం పడితే ఇంటికి చేరుకోలేని పరిస్థితి, ఆఫీస్కి వెళ్ళడం లేని పరిస్థితి, ఇంటికి వచ్చేయలేని పరిస్థితి. ఈ ఉప్పల్ నుంచి ఇక్కడి వరకు మొత్తం చూడండి, ఇది బ్లాక్ చేసి 3 నెలల నుంచి 4 నెలల నుంచి సఫర్ అవుతున్నాను. ఎగ్జాక్ట్ నేను నైట్ ఇక్కడ వచ్చి అటు నుంచి పోతే 2 గంటలు ఇటు నుంచే తిరగాల. ట్రాఫిక్ సిటీలో నైట్ అప్పుడు దాకా ఎవ్వరు పట్టించుకోరు. అప్పుడు ఫ్లో అవుతుంటేనే వెళ్ళిపోతూనే ఉంటారు. అలాగే ఎవడన్నా కొట్టుకొని పోయి వాణి చూసి ఇంకోటి పోతాడు. ఎవడన్నా కొట్టుకొని పోతే ఎవరి పరిస్థితి ఆపేది లేదు. మూసి అన్ని అక్కడి దాకా మొత్తం బ్లాక్ అయిపోయింది. అక్కడి దాకా చుట్టుముట్టు తిరగాల్సిన 2 గంటలు, రాత్రి 12 నుంచి 2 గంటలు తిరిగి మళ్ళీ అదే స్థానానికి వచ్చాం. మాకు తెలియని పరిస్థితి, ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే ఉన్న వాళ్ళకి రోడ్లు తెలియని పరిస్థితి. అర్ధరాత్రి పెట్రోల్ అయిపోయి దీనికి పరిష్కారం ఏంటి? హైడ్రాకి కంపల్సరీ, మూసీ పరివాహక ప్రాంతం హైడ్రాకి కంపల్సరీ సహకరించాల్సిందే, ఇల్లు తొలగించాల్సిందే. దానికి క్లియరెన్స్ లేకపోతే ఇంకా ఎక్కడి నుంచన్నా ఫ్లో వస్తుంది బయటికి. అప్పుడు ఏం చేస్తాం? ఇళ్ల నుంచే ఫ్లో వస్తుంది. అప్పుడు దాకా నిద్రపోవాల్సిందేనా? ఇక్కడే ఉన్న పరిస్థితి. ఇంకా అక్కడ కూకట్పల్లి అటు సైడ్ అయితే మొన్న ఒక రోజు వర్షం పడితే రాలేని పరిస్థితి. సాయంత్రం 3:30-4 స్టార్ట్ అయిందని 2 గంటలు నాన్ స్టాప్గా పడితే అక్కడ ఏంది గచ్చిబౌలి ఆ ప్రాంతాలు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. రావడానికి పరిస్థితి లేదు. బయటికి ఎందుకు ఇక్కడ ఉన్నామా అనిపించిన పరిస్థితులు వస్తాం. హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళిపోవాలన్నా పుట్టి పెరిగిన మాకే ఇక్కడ సేఫ్టీ లేదు. ఇంకా ఏం చేస్తాం? ఇక్కడ హైదరాబాద్ సిటీ పేరుకే ఉందండి.
పేరుకే మొత్తం ఎక్కడ చూడు హైదరాబాద్ సిటీ ఏముందండి, వర్షం పడితే మొత్తం బట్ట బయలు అవుతుంది. అది ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది తప్ప బయట హైదరాబాద్ సిటీ. మీరే స్థానికంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంది? ఎప్పటి నుంచి ఫ్లోటింగ్ జరుగుతుంది? ఇది నైట్ 7 o'clock నుంచి ఫ్లోటింగ్ జరుగుతుందండి. సో ఈ ఫ్లోటింగ్ మాకు ఇన్ఫర్మేషన్ లేదు. వన్ థింగ్, మేము ఈ మా షాపే అండి, ఇందులో సెల్లర్లో మొత్తం వాటర్ పోయినాయి, కరెంట్ సప్లై లేదు. మాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మా మెటీరియల్ మా సామాన్ అన్న మేము తీసుకున్న ఛాన్సెస్ ఉంటుండే. మాకు ఒక్కటేసారి మాకు మొత్తం వాటర్ వచ్చే వరకు మేము ఏం హెల్ప్ చేసుకోలేకపోయాము. ఇంకోటి, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, బ్రిడ్జ్ సడన్ గా బంద్ చేసే వరకు. సో ఈ ట్రాఫిక్ జామ్ లో పబ్లిక్ అంతా ట్రాఫిక్ అయిపోయింది. మేము వాళ్ళని సెల్ఫ్ చేయడము లేదా మా మెటీరియల్ తీసుకోవడం మాకేం అర్థం కాలేదు. మేము ఎంత కావాలో అంత, మేము ఎంత తీయగలమో అంత తీయగలిగినాము, ఎంత చేయగలిగినామో అంత చేశాము. కానీ మాకు ఇంటిమేషన్ లేదు. ఓన్లీ పోలీస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తప్ప ఎక్కడ ఇంటిమేషన్, వాళ్ళు చేసే బ్యాక్ రేటింగ్ చూసి మేము అలర్ట్ అయ్యాం తప్ప వేరే ఇన్ఫర్మేషన్ లేదు. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కొంచెం మేము మా ఆదుకుంటుండే మా మెటీరియల్ ఇట్లా. అది రాత్రి ఈ బ్యారిగేటింగ్ వేయకపోతే పబ్లిక్ అట్లే ఇదే ప్రవాహంలో బయటికి పోతే? బ్యారిగేటింగ్ వేస్తున్నారు సార్. ఈ పోలీస్ వాళ్ళు ఎవ్రీ డే మానిటరింగ్ చేసి ప్యారిడైన్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ కూడా బ్యారిగేటింగ్ వేశారు. వాళ్ళ ఫ్లో ఎట్లా వెళ్తున్నదో అట్లా వాళ్ళు బ్యారిగేటింగ్ వేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి మేము కొంచెం మా మెటీరియల్ తీయగలిగినాము, మేము బయటకు వచ్చేయగలము. లేదు వాళ్ళు కూడా హెల్ప్ చేయలేకపోతే పోలీస్ వాళ్ళు, మేము అందులోనే ఉండిపోతుండే, మేము ఏం చేయలేకపోతుండే. ఇప్పటికే ముషిరాబాద్ కి ప్రభుత్వం బ్రిడ్జ్ కేటాయించింది, సగం వరకు ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఆ బ్రిడ్జ్ రాత్రి కొట్టుకుపోయింది అంటున్నారు. బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోలేదు, వర్క్ చేసే పొజిషన్ మొత్తం కొట్టుకుపోయింది. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయింది, మొత్తం బాగున్నది. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయినది ఏం ప్రాబ్లం లేదు. కానీ వర్క్ చేసే ప్లేస్ మొత్తము, ఆ యాంగ్లర్స్ కానీ ఆ ఐరన్ మెటీరియల్ మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. నిన్న ఒక కొలాప్స్ అయినప్పుడు ఒక పెద్ద స్పార్కిల్ వచ్చిందండి. స్పార్కిల్ వచ్చి అది చేసేసారు. స్పార్కిల్ వచ్చి మొత్తం వెళ్ళిపోయింది, పెద్ద సౌండ్ వచ్చింది. ఇల్లు మన గోడలు కూడా కూలిపోతున్నాయి మూసి కార్నర్ లో. సో అంతా ఉన్నాము, మేము చేసుకుంటున్నాము పొద్దున్న నుంచి కూడా. ఇక్కడ ఇంత పెద్ద ప్రవాహం చూసారా మీరు? ఇంత లేదండి, 2020లో కూడా వచ్చింది, కానీ ఇంత ప్రవాహం రాలేదు. అప్పుడు కూడా వచ్చింది కానీ ఇంత లోపల దాకా రాలేదు, ఇంత వాటర్ రాలేదని మేము కూడా అదే దాశలో ఉన్నాము. సో అప్పుడు కూడా అంత వాటర్ వచ్చింది, సిటీ మొత్తం కొట్టుకుపోయినప్పుడు మనకు వాటర్ రాలే కదా, ఇప్పుడు కూడా రాదేమో అనే దృష్టితోనే మేము ఉన్నాము. కానీ అన్ఫార్చునేట్ గా వాటర్ ఎక్కువ వచ్చాయి, మేము కూడా ఏం చేయలేకపోయాము. సో మేము అందరం బయటకు వచ్చాము, మా సామాన్ ఎంత తీసుకోగలిగాము తీసుకున్నాము. షాప్లలో మొత్తం వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మేము వర్క్ చేసేటట్లేవు, మీటర్లన్నీ ఫుల్ వాటర్లో ఫ్లో అయిపోతున్నాయి. సో ఎప్పుడు కరెంట్ వస్తుంది, ఎప్పుడు మాకు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకోవాలో, ఎన్ని రోజులు పడుతుందో, ఇక అది దేవుడు మీద దారం వేసుకొని ఉండడమే. ఇంకా స్థానికులు భయం పరిస్థితిలో ఉన్నారు. ఒక్కసారి వరద లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను కూడా మనం చూపించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇటు రోడ్డు వైపుగా వస్తున్నటువంటి వారందరూ కూడా ఇంకాస్త ఫ్లోటింగ్ పెరుగుతూ ఉంది అనే ఒక భయంతో మాత్రం ఇక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం పెట్రోల్ బంక్ పక్కన ఉన్నటువంటి ఏరియా, ఆ పక్కన ఉన్నటువంటి జేసీబీ లారీ, ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి ట్రక్ అంతా మునిగిపోయి మొత్తం కనిపించకుండా లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇదంతా కూడా మూసీ వాటర్ ఆ హద్దు దాటుకొని రోడ్లపైకి వచ్చి తిరిగి కాలనీ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి పెట్రోల్ బంక్ దగ్గరనే మనకు కనబడతా ఉంది. ఒక డ్యామ్ ఓపెన్ చేస్తే ఏ రేంజ్ లో వాటర్ ఫ్లోటింగ్ కింద పడతా ఉంటుందో ఆ స్థాయిలో వాటర్ కింద పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇదంతా కాలనీ లోపలికి వచ్చినటువంటి వాటర్ మూసీని దాటుకొని ఆ డీసీఎం మునిగిపోయి ఆ డీసీఎం ని దాటుకొని పెట్రోల్ బంక్ నుంచి ఈ కాలనీ లోపలికి వచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం ఈ ఏరియా అంతా కూడా ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. వందలాది కుటుంబాలంతా కూడా ఇంకా ఇక్కడే ఈ వాటర్లో ఉన్నారు. బిల్డింగ్ సెల్లార్లో వాటర్ అంతా కూడా నిండిపోయి అక్కడే వాళ్ళు ఇంకా బిక్కుబిక్కున వాళ్ళ ప్రాణాలని చేతిలో పట్టుకొని ఇంకా ప్రయాణాన్ని చేపడతా ఉన్నారు. ఇది ప్రస్తుతం అంబర్పేట్ చే నెంబర్ 9 దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. స్టార్టింగ్ ఒక్క 10 అడుగులు ముందుకేస్తేనే నా ముఖాల వరకు
పరిస్థితి. ఇంకా 10 అడుగులు ముందుకు పోతే నడుము వరకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అంటే లోతు ఇంకాస్త పెరుగుతా ఉంది. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఎవరు కూడా ఇలాంటి సాహసాలు చేయకూడదు. వాహనాలతో 4 వీలర్తో 2 వీలర్తో కుటుంబ సభ్యులతో ఆటోలలో కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రవాహం ఉన్నటువంటి ప్రాంగణంలో ప్రయాణాలు చేపట్టకూడదు. ఎందుకంటే నిలబడినటువంటి వ్యక్తినే అలలతో బలంగా కొట్టి పడేస్తున్నటువంటి ఫ్లోటింగ్ వస్తా కొద్దీ ఈ టైంలో ఏదైనా సాహసం చేసి రిస్క్ తీసుకొని రీల్స్ అని సోషల్ మీడియాలో హైప్ పొందాలని మాత్రం ఎవరికైనా యువకులు సాహసం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాణాల మీదకి తెగించి వచ్చేటువంటి ముప్పు అనేది మాత్రం ప్రజలు చెప్తా ఉన్నాను. ఇక్కడ ఫ్లోటింగ్ నుంచి కేవలం ఒక 10 అడుగులు ముందుకు వస్తేనే నా మొక్కాళ్ళ వరకు నీళ్లు కనబడతా ఉందండి. ఒకసారి కింద కెమెరా ప్లాన్ చేస్తే ఒక 10 అడుగులు ఈ కాలనీలో నుంచి ముందుకు వస్తే ఇక్కడి వరకు వాటర్ ఫ్లోటింగ్ ఏర్పడింది. ఇంకాస్త ముందుకు వెళ్తే నడుము వరకు చేరుకొని ఆ పెట్రోల్ బంక్ వరకు వెళ్తే మాత్రం పూర్తిగా మనిషి మునిగిపోయి అక్కడి నుంచి కూడా కొట్టుకుపోయేటువంటి లోతు అక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే పెట్రోల్ బంక్ ట్యాంక్స్ కూడా కనిపించట్లేదు, ఆ పోల్స్ కనిపించట్లేదు, కిందున్న టైల్స్ కనిపించట్లేదు, అక్కడ ప్రెషర్ వాడేటువంటి పైప్స్ కూడా కనిపించట్లేదు. ఈ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా జల దిగ్బంధంలో నిండిపోయింది. కాలనీవాసులంతా కూడా ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోయారు. ఏ కాలనీవాసులు ఒక్కరు కూడా ఇక్కడ లేకుండా దుకాణాలను మూసివేసి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోయి సురక్షిత ప్రాంతాలకు వెళ్లినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఒక్క చోటే ఈ రకమైనటువంటి ప్రమాద స్థాయిలో ప్రజలు బ్రతుకుతా ఉంటుంటే మూసీకి ఆనుకొని ఉప్పల్ దాటి నల్గొండ వైపుగా వెళ్లేటువంటి ఈ మూసి అటువైపు ఇటువైపుగా వారి బ్రతుకులేంటి, వారి పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారు, రాత్రి నుంచి ఎలా వాళ్ళ జీవనం సాగింది, ఈ వర్షాలకు అనేక పురుగులు, పాములు, అలాంటివి, తేళ్లు, చాలా ప్రమాదకరమైనటువంటి పాములన్నీ కూడా ఇంట్లోకి చొరబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి నుంచి మాకు విముక్తి కల్పియండి. ప్రభుత్వం ఇప్పటికైనా ఒక నిర్ణయాన్ని తీసుకోండి. మూసి ప్రవహించినటువంటి ఈ ప్రాంగణంలో హైడ్రా మార్కింగ్ చేసినటువంటి ఇండ్లని తొలగించాలంటూ మాత్రం నినాదం చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ ఆ నినాదం సాగుతా ఉంది. ఒకసారి ఈ ఇంటి పక్కన ఉన్నటువంటి సెల్లార్ని కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ సెల్లార్ అంతా కూడా మొత్తం సగానికి పైగా వాటర్ అంతా కూడా నిండిపోయి సెల్లార్ ఫుల్ కంప్లీట్ గా వాటర్ తో నిండిపోయి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా కనబడతా ఉంది. ఈ సెల్లార్ చాలా దగ్గరగా ఈ పెట్రోల్ బంక్ ఆనుకొని ఉన్నటువంటి ప్రాంగణం కాబట్టి సెల్లారు సగం మేరకు పైగా దీంట్లోనే ద్విచక్ర వాహనాలు, కార్లు, వారి ఇంట్లో ఉన్నటువంటి సొత్తు, ఆ షాప్స్ కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఎక్కడికక్కడంతా పూర్తిగా మునిగిపోయి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఇంకా ఎలాంటి భయానక పరిస్థితిలో ఉన్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా అన్ని వాహనాలు, అన్ని బిల్డింగ్స్ లో కూడా ఇదే పరిస్థితి. ప్రతి బిల్డింగ్ లో కూడా సెల్లార్ అంతా కూడా మునిగిపోయి సెల్లార్లో వాళ్ళ వస్తువులంతా కూడా కొట్టుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా ఇంకా ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి గేట్లు ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి ఈ వికారాబాద్, తాండూర్, చేవెళ్ల వైపుగా కురిసినటువంటి వర్షం ఫ్లోటింగ్ అంతా కూడా ఆ ప్రాజెక్ట్ కి చేరుకోవడము, ఆ ప్రాజెక్టు ద్వారా రిలీజ్ అయినటువంటి వాటర్ అంతా కూడా మూసీలో యాడ్ అయ్యి ఇక్కడ నుంచిగా తిరిగి బోడుప్పల్ మీదుగా ఉప్పల్ మీద నుంచి నల్గొండ వైపుగా వెళ్తున్నటువంటి ప్రవాహం. ఇప్పటికే కొన్ని కార్లు కొట్టుకుపోయాయి, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఎక్కడ కూడా మానవ నష్టం జరిగింది అనే దానిపై మాత్రం అధికారిక లెక్కల్లో ఇప్పటి వరకు కూడా బయటపడలేదు. ఇంకా ఏ వైపున ఎవరున్నారు, ఇంటికి చేరుకున్నారా లేదా, కుటుంబ సభ్యులు ఇంకెవరైనా స్టక్ అయి ఉన్నారా, తమ వ్యక్తుల యొక్క కాంటాక్ట్ దొరకట్లేదు, ఇంకా వాళ్ళ మొబైల్స్ ఆన్ అవ్వట్లేదు అంటే మీకు ఏమైనా అనుమానాలు ఉంటే టోల్ ఫ్రీకి కాంటాక్ట్ అవ్వండి లేదా డయల్ 100కి సమాచారాన్ని ఇవ్వండి అంటూ కూడా తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పటికే ఈ సూచనలు, సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. రివర్ కోర్స్ అంతా కూడా రివర్ క్లియర్ గా మనకి దాని డిమార్కేషన్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇవన్నీ కూడా రివర్ బెడ్ లో ఉన్నటువంటి నివాసాలు కాబట్టి అవన్నీ మునుగుతున్నాయి అన్నమాట. సో వీళ్ళకి అంటే ఆల్రెడీ ప్రభుత్వం కూడా మూసీ ప్రాజెక్ట్ లో భాగంగా వాళ్ళని సేఫర్ ప్లేసెస్ లోకి మూవ్ అవడానికే ఒక ఇది కూడా చేస్తున్నారు కాబట్టి అది పర్మనెంట్ సొల్యూషన్ అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు యాజ్ డీజ్ అయితే మటుకు మా వైపు నుంచి ఇమీడియట్ గా ఈ రోజుకి డ్రోన్స్ కూడా యూజ్ చేస్తున్నాము. వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్, నెక్స్ట్ అట్లానే వాటర్
వాటర్ ఇవన్నీ కూడా డెలివరీ చేస్తున్నాం. జిహెచ్ఎంసీ, హైడ్రా అండ్ అట్లానే రెవెన్యూ అండ్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇంకా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అందరం కూడా కలిసి దీంతో సమిష్టిగా కలిసి పనిచేస్తున్నారు. అదే ఇప్పుడు మొత్తం మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి 3 కాలనీస్ దాకా ఉన్నాయి. ఇంకా మనకి ఎంత హౌసెస్ అనేది కూడా అది మనం ఎన్యూమరేషన్ చేస్తున్నాము. మా వైపు నుంచి అన్ని కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే స్టాండర్డ్ ఉన్న సేఫ్ ప్లేసెస్ తీసుకురావడానికి. బట్ యాజ్ ఈజ్ ఎవరికైతే ప్రాణానికి హానిగా ఉండే పరిస్థితి ఏమి లేదు. అట్లా లేదు. నిన్నటి నుంచి అలర్ట్స్ ఇస్తూనే ఉన్నారు. బట్ చాలా మంది ప్రజలు వాళ్ళు ఏంటంటే ఇళ్ల నుంచి మూవ్ అవ్వడానికి ఇష్టపడరు, పైకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు 4-3 అడుగుల్లో ఉన్నా కూడా చాలా మంది అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో వాళ్ళు మూవ్ అవ్వడానికి లేదు. బట్ డెఫినెట్ గా వాళ్ళు కన్విన్స్ చేసి బయటికి తీసుకొస్తున్నాము. ఇది బహుశా సాయంత్రం కల్లా బెటర్ అవుతుంది. అంతా కూడా ఇప్పుడు తగ్గుతుంది, ఆల్రెడీ వాటర్ లెవెల్ తగ్గుతుంది. మనకి ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియాలో కూడా మన వికారాబాద్ అండ్ ఇతర ఏరియాస్ లో కూడా అంత వర్షాలు అయితే తగ్గినాయి. సో న్యాచురల్ గా మనకి వర్షాలు తగ్గడం తోటి ఇన్ఫ్లోస్ కూడా తగ్గడం తోటి మనకి ఇక్కడ బెటర్ గా ఉంది పరిస్థితి. నేను ఉండేది ఓల్మలక్పేట్ శంకర్ నగర్లోనే. అంటే ప్రతి ఒక్క టైం మూసీలా నీళ్ళు ఇచ్చినప్పటికీ వితౌట్ ఇంటిమేట్ ఇచ్చేస్తారు. అంటే ఈ ప్రభుత్వం ప్రజలకి ఏం చేయాలి అని అనుకుంటారు, అది అర్థమైతే లేదు మాకు కూడా. అంటే ప్రతి ఒక్క టైం మూసీలా నీళ్ళు ఇచ్చేటప్పటికి ఇంటిమేట్ ఇస్తలేరు. నిన్న కూడా గండిపేట నీళ్ళు ఇచ్చినప్పటికీ వితౌట్ ఇంటిమేట్ నీళ్ళు ఇచ్చారు. ప్రజలు ఇంట్లో నుంచి బయటికి వచ్చేది కూడా అవకాశం నీళ్ళలా దొరకలేదు. ఇప్పుడు చాలా మంది వినాయక్ వీధిలో చాలా మంది ఇంట్లోనే ఉన్నారు, పసాంచి ఉన్నారు. వాళ్ళ గురించి కూడా కొద్ది హెలికాప్టర్ ద్వారానే వాళ్ళకి రెస్క్యూ చేసి వాళ్ళకి బయటికి తీయాలని మేము చెప్తా ఉన్నాం. ఈరోజు మూసి సంబంధించినటువంటి పైన కురుస్తున్నటువంటి వర్షాల సందర్భం లోపల పూర్తిగా గేట్లు ఎత్తివేసిన విషయం మనకు తెలుసు. కానీ కింద స్థాయి లోపల ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా బస్తీలు, కాలనీలు అన్ని కూడా ముందస్తు సమాచారం లేకుండా ఈ గేట్లు ఎత్తేయడం వలన రాత్రి అంతా కూడా బస్తీలో మొత్తము ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు చేరుకున్నటువంటి చాలా ఇళ్ళు మరి టెంపుల్స్ లో, కమ్యూనిటీ హాల్లో ప్రజలంతా కూడా ఈరోజు సేఫ్టీ మినిమం పాటించకుండా గవర్నమెంట్ ఇలాంటి డిసిషన్ తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పాలైంది.